అందరికీ నమస్కారం. నేను మీ అర్ణ శ్రీనివాస్. అందరూ బాగున్నారా అండి? నేను చాలా బాగున్నానండి. ఈరోజు ఒక ప్రదేశం దగ్గరికి వెళ్ళినాం మేము. శ్రావణ మాసం సోమవారం అనమాట. ఈరోజు చాలా మంచి రోజు అని శివలింగాల దర్శనం దగ్గరికి వెళ్ళినాం. నాగిరెడ్డి పెళ్ళి అని రమణేశ్వరం అండి. రమణేశ్వరంకి వెళ్ళినాం మేము. అసలు ఇక్కడికి రాగానే నాకైతే ముందు వీడియో తీయాలనిపించలేదు, ఎందుకంటే నేను ఎప్పుడు కూడా వ్లాగ్స్ అన్నీ చేయలేదు. ఇది చూసినాక మాత్రం మీకు దగ్గర నుంచి అన్నీ చూపించాలని అనిపించింది. నా ద్వారా నేను చూపించుకోవాలి, ఎందుకంటే నేను పొందిన ఆనందాన్ని మీకు కూడా షేర్ చేయాలనిపించింది. అందుకోసం ఈ వీడియో చేస్తున్నాను నేను. అక్కడికి వెళ్ళంగానే అసలు ఒకలాంటి ప్రపంచంలోకి వెళ్ళిన అనుభూతి అయితే నాకు కలిగింది. ఇన్ని శివలింగాల అసలు ఒక్కొక్కటిగా చూస్తే ఎక్కడికన్నా వెళ్తే ఒక విగ్రహాన్ని చూసి మాత్రమే మనం చాలా సంతోషంగా తన్మయత్వంతో చాలా మంచిగా అనిపిస్తుంది మనకు. కానీ ఎక్కడ చూసినా శివలింగాలే. అవి కూడా ఒక్కొక్క రాయితో చెక్కబడ్డాయి అన్నమాట. అసలు ఎంత అదృష్టం ఉంటే ఈ పుణ్యక్షేత్రానికి మనం కాలు పెడతామో, అదృష్టం రాసి పెట్టుంటేనే వస్తామనేది అనిపించింది నాకు ఇప్పటికీ అదృష్టం అనేది కలిగింది. మీరు కూడా దగ్గర నుంచి చూసి మీరు కూడా అదృష్టాన్ని పొందాలనే ఉద్దేశంతో మాత్రమే నేను ఈ వీడియో చేస్తున్నాను అన్నమాట. కొంచెం వీడియో లెంత్ అయినా కూడా మీరు అక్కడికి వెళ్ళి చూసిన అనుభూతి కలగాలన్న ఉద్దేశంతో నేను ప్రతి ఒక్కటి కూడా ఎడిటింగ్ కూడా చేయకుండా అట్లనే పెడుతున్నానండి. ఇదంతా కూడా మనకి ఎంట్రన్స్ అన్నమాట, లోపలికి పోయే ఎంట్రన్స్. ఒక పక్కన చిన్న ఊర్లో ఇంత పెద్ద ఆలయం వెలిసింది. నాకు తెలిసి కూడా కొద్ది రోజులే అవుతుంది ఇక్కడ. అసలు ఇంత మంచిగా ఎన్ని సంవత్సరాలు కష్టపడి గురువుగారికి అయితే నేను పాదాభివందనాలు చేయాలి అనిపించిందండి. ఎంత కష్టపడి ఎంత శ్రమ ఓర్చుకొని ఎట్లా ప్లాన్ చేసుకుంటే ఎన్ని సంవత్సరాల కలను ఆయన జీవితంలో దేవుడు మాత్రం ఒక అనుగ్రహం ఇస్తేనే ఇట్లాంటివన్నీ సంకల్పం జరుగుతుంది, ఇట్లాంటివన్నీ చేయగలుగుతారు ఎవరైనా సరే. అది దేవుడు ఆయన రూపంలో చేసిండని నేను అనుకుంటున్నా. కానీ ఇక్కడికి చేరుకోవడం మాత్రం మనకు కూడా పూర్వజన్మ సుకృతం ఉంటేనే ఈ దర్శన భాగ్యం కలుగుతుందని అయితే నాకు అనిపించిందండి. ఇక్కడ అన్ని శివలింగాలు, లోపల గర్భగుడి అన్నమాట. బంగారు శివలింగం కూడా ఉంది ఇక్కడ. మాకు దగ్గరలో, ఇంత దగ్గరలో ఉన్నదాన్ని ఇంత మిస్ అయినా, ఇన్ని రోజులు చూడకుండా ఉన్నానా అనేది నాకు అనిపించింది. అంటే అనుగ్రహం అనేది దేవుడిది వస్తేనే మనం ఇది చూడగలుగుతాం, ఇక్కడికి రాగలుగుతాం. ఇప్పటికీ మాకు రాసిపెట్టింది కాబట్టి మేము ఇక్కడికి రాగలిగినాం. ఇక్కడ బంగారు శివలింగానికి అభిషేకం చేయించుకున్నామండి మేము. చాలా మంచిగా అనిపించింది నాకైతే, మనసు ప్రశాంతంగా అయింది. నా ఫ్యామిలీతో వెళ్ళిన నేను దేవుడి దర్శనం కానీ అక్కడికి వెళ్ళంగానే మనసుకు ఒక ప్రశాంతమైన ఒకలాంటి అది అనుభవిస్తేనే అర్థమవుతుంది అనమాట. అంత మంచిగా మన మనసుకు అక్కడికి వెళ్ళినాక ఏర్పడుతుంది అనమాట. ఎంత బాగుందంటే ఒక కొత్త నిజంగా స్వర్గలోకమో ఏదో లోకం అంటారు చూడండి, అట్లా ఒక స్పెషల్ ప్రపంచం, దేవతలు కొలువై ఉన్న ప్రదేశాలకు మనం వెళ్ళినామా అనిపించింది అనమాట. ఇదంతా కూడా చుట్టూ మొత్తం అన్నీ ఎక్కడ చూసినా శివలింగాలే ఉంటాయి ప్రతి ఒక్క చోట అన్నమాట. అసలు ఎక్కడ కూడా ఒక ప్రదేశాన్ని మనం కళ్ళకు చూడకుండా అయితే ప్రతి ఒక్క విగ్రహానికి ఓ ప్రత్యేకత ఉందండి. వాళ్ళు అసలు ఇంతమంది దేవతలు ఉన్నారా అని కూడా నాకైతే ఇప్పటి వరకు తెలియదు అనమాట. ఒక్కొక్క దేవత ఒక్కొక్క విగ్రహము జీవకళ, ఇట్లా వాళ్ళ పక్కన మన పక్కన ఉండి మనని ఆశీర్వదిస్తుర్రా అన్నంత మంచిగా విగ్రహాలు మాత్రం ఇట్లా జీవకళ ఉట్టిపడుతుందండి. అది మాత్రం కళ్ళతో చూడాలి. ఆ లోపలికి వెళ్ళగానే అదొక ప్రపంచం అన్నమాట. నిజంగా దేవతలందరూ అక్కడ కూర్చొని మన కోసం ఇది చూస్తుర్రా అన్నంత ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. రెండు వైపులా దేవతా విగ్రహాలు అన్నమాట, చాలా బాగున్నాయి. ఎంత అందంగా అంటే ఎంతసేపు చూసినా కూడా మనకు అనేది మనసులో కోరిక అనేది తీరదనమాట, అంత బాగుంది. మీరు మాత్రం మీరు కొంచెం కష్టపడకుండా తప్పకుండా ఇక్కడికి వెళ్ళండి. ఇంత మంచి పుణ్యక్షేత్రాన్ని మాత్రం మిస్ చేసుకోవద్దు. మనకు ప్రచారంలో లేకపోతే మనకు ఇంత మారుమూల ప్రదేశంలో లోపలికి ఉంది కాబట్టో ఏమో తెలియదు, కానీ అందరికీ ఇది తెలియదేమో అని నేను అనుకుంటున్నా కొంతమందికి అయితే. నాకైతే పక్కనే ఊరు దగ్గర ఉన్నా కాబట్టి నాకైతే తెలియలేదు. నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు కదా. చూడండి ఒక్కొక్క విగ్రహం ఎంత అందంగా
అసలు నవ్వుతూ మనం పలకరిస్తున్నరా విగ్రహాలు, అమ్మవారి విగ్రహాలు నవ్వుతూ మనం పలకరించి మనతో మాట్లాడినంత అనుభూతి అయితే నాకు కలిగిందండి. నేను ప్రతి ఒక్క దేవతతో మాట్లాడుకుంటూ వెళ్ళిననమాట. అట్లా అనిపించింది నాకు. అందుకే మీకు నేను ఈ వీడియో షేర్ చేస్తున్నా. ఎంత బాగా అంటే ఒక్కొక్క విగ్రహానికి ఒక్కొక్క ప్రత్యేకత అనమాట. కింద పేర్లు అందరు దేవుళ్ళే రాసిరండి. అందరి దేవుళ్ళ పేర్లు కూడా నేను ఇక్కడికి వచ్చినాకనే చదువుతూ చూస్తూ ఆ దేవుడితో మాట్లాడుతూ పక్కకు జరుపుకుంటూ వెళ్ళిపోయాను అనమాట. అందరి ఆశీర్వాదం నాకు వచ్చింది. నేను చాలా హ్యాపీ అయినా. ఈ మధ్య చాలా హెల్త్ సిక్ అయి నేను చాలా ఇబ్బంది పడ్డా. ఇట్లాంటి పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు మనకు ఒక కొత్త ఎనర్జీ వస్తుంది అనేది మాత్రం నేను అనుభవపూర్వకంగా చూసిన. కాబట్టి మీరు కూడా ఏదన్నా హెల్త్ సమస్యలు ఉన్నా ఇంకేమైనా ఉన్నా కూడా ఇలాంటి పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు ఏంటంటే ఇక్కడ ఉన్న పాజిటివ్ ఎనర్జీ అనేది మనకు బాగా దేవుడు అనుగ్రహం కలుగుతుంది. అన్ని రకాల దేవుళ్ళు ఉన్నారు కాబట్టి ఇక్కడ ఏ దేవుడి చేతిలో ఏముందో తెలియదు. అట్లా మనం అన్ని రకాల దీవెనలు పొందినప్పుడు ఏంటంటే సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలతోటి మనం మంచుకుంటాం. మనకు ఆరోగ్యం మంచుకుంటేనే ఏదైనా కూడా. అది మాత్రం నేను ఇప్పుడు ఈ మధ్య బాగా అనుభవించిన. నాకు చాలా అనిపించింది. అందుకే ముందు మీరు ఎవ్వరైనా సరే ఆరోగ్యమే మహాభాగ్యం అనుకొని ఆరోగ్యాన్ని చూసుకోండి. ఇలాంటి ప్రదేశాలకు అప్పుడప్పుడు వెళ్ళి పాజిటివ్ ఎనర్జీని మీరు తీసుకోండి. బాడీలోకి చాలా మంచి ధైర్యం వస్తుంది, మనకు మంచి ఆరోగ్యం వస్తుంది. ఒక్కొక్క దేవతా విగ్రహాన్ని చూస్తూ ఉంటే మాత్రం తనివి తీరట్లేదండి. ఇంకా అక్కడే ఉండాలనిపిస్తుంది. అంత బాగా ఈ చెక్కిన శిల్పులు కూడా అసలు వాళ్ళు కూడా దేవుడు వాళ్ళ లోపల చేరి వాళ్ళని విగ్రహాలుగా తయారు చేపించిండేమో అనిపిస్తుంది అన్నమాట. అంత బాగా ఉంది. అసలు అక్కడ లైటింగ్తో కానీ ఇంకా ఇట్లా చూస్తుంటే మాత్రం ఎంతసేపు చూసినా తనివి తీరదు. ఇట్లా అన్ని విగ్రహాలు చూస్తూ అందరు దేవుళ్ళ ఆశీర్వాదాన్ని నేను తీసుకున్నా. ఆశీర్వాదాన్ని మీకు కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియోని మీకు చూపిస్తున్నానండి. మీరు మాత్రం మంచిగా ప్లాన్ చేసుకోండి. ఒక 2-3 గంటలు అట్లా టైం పెట్టుకోండి. ఒకవేళ విగ్రహాలన్నీ నడిచి లోపల శివలింగాల దగ్గరికి 2000 దాకా ఉన్నాయంట విగ్రహాలన్నీ శివలింగాల దగ్గరికి తిరిగే అంత ఓపిక మీకు లేకపోతే బండి ఫెసిలిటీ కూడా ఉందండి. బండి ఎక్కి మనము వాళ్ళ వెహికల్ ఎక్కి మనం తిరిగినాం అనుకోండి, వాళ్ళు మొత్తం తిరిగి చూపిస్తారు. లోపల ఉన్న ఈ మందిరంలోకి మాత్రం మనం నడుచుకుంటూ విగ్రహాల ఆ దేవుళ్ళందరూ ఆశీర్వాదం తీసుకుంటూ వెళ్ళినామంటే మనం బయటికి వచ్చే వరకు ఒక కొత్త ఉత్సాహం అనేది మన శరీరంలో ఏర్పడుతుందండి. నిజంగా చాలా పుణ్యం చేసుకుంటేనే ఇక్కడ ప్రదేశాలకు వస్తామండి. ఇక్కడ జ్యోతిర్లింగాలు ఉన్నాయి. ఈ ఒక్క పుణ్యక్షేత్రానికి వచ్చినామంటే మనము మన సరౌండింగ్లో ఉన్న దేవుళ్ళ గుడులన్నీ తిరిగినంత బలం వస్తుందేమో అని నాకు అనిపించింది. ఎందుకంటే అందరు దేవుళ్ళు ఇక్కడే ఉన్నారు. ఒక స్పెషల్ అన్నమాట. మణిదీప వర్ణన విన్నానండి నేను. అట్లా ఆ మణిదీప వర్ణనలో ఎట్లా దేవుళ్ళు కొలువై ఉన్నారో ఇది ఒక వర్ణన అన్నమాట. ఇక్కడ అందరు దేవుళ్ళు అట్లా ఉన్నట్టు నాకు అనిపించింది. చాలా బాగుంది. మీరు మాత్రం తప్పకుండా ప్లాన్ చేసుకోండి. ఒక 3 అవర్స్ ప్లాన్ చేసుకొని మంచిగా మనసు పెట్టి ప్రతి ఒక్క విగ్రహాన్ని మనసులో తలుచుకుంటూ మీరు చూసుకోండి. ఎంత మంచి బలం వస్తుందంటే అంత మంచి ఆశీర్వాదం వస్తుంది మనకు దేవుళ్ళది. ఒక్కొక్క విగ్రహం మాత్రం చాలా బాగుంది. సేకరించిన వాళ్ళకి కానీ చేసిన వాళ్ళకి కానీ ఇక్కడ ప్రదేశం కూడా నీట్గా అన్నమాట. ఎక్కడికక్కడికి శుభ్రంగా చేసి ఎప్పటికప్పుడు కొత్తగా చాలా బాగా అనిపించింది. ఇక్కడంతా కూడా ఎవరైనా కూడా మంచిగా రిసీవ్ చేసుకుంటారు మనని. కొంచెం కూడా ఎక్కడన్నా గుళ్ళకి వెళ్తే గట్టిగా నెట్టడం, వెళ్ళండి అనడం, కెమెరాలు తీసుకెళ్లకుండా ఉండడం ఇవన్నీ మాట్లాడతారండి ప్రతి గుళ్ళల్లో. ఇక్కడ మాత్రం ఏ అబ్జెక్షన్ లేదు. మనని ప్రశాంతంగా చూసుకోండి, చదువుకోండి, మంచిగా చేసుకోండి, దేవుడి దర్శనం చేసుకోండి, మీకు అన్నీ మంచి జరుగుతాయని చెప్పేసి మాట్లాడుతుర్రు అక్కడ ఉన్నోళ్ళు. ఎక్కడికక్కడికి శుభ్రంగా ఉంచుతారు. ఆరోగ్యపరంగా కూడా మనకు ఏంటంటే పొల్యూషన్ అనేది లేకుండా ప్రశాంతంగా అక్కడికి వెళ్ళగానే సైలెంట్గా ఉంటుంది అన్నమాట. అసలు ఒక కొత్త ప్రపంచంలోకి దేవలోకానికి వెళ్ళినంత ఫీలింగ్ అయితే నాకు కలిగింది. కంపల్సరీ మీరందరు వెళ్ళండి, చూడండి. ఇక్కడ మధ్యాహ్నం అన్నదానం కూడా పెట్టిరండి. మనకు ఉచితంగానే అన్నదానం పెట్టిరు. ఉదయం 8 గంటలకు ప్లాన్ వేసుకొని మేము వెళ్ళినాం.
9 నుంచి స్టార్ట్ చేసినాం దర్శనాలన్నీ. మాకు 1:30 వరకు అంతా క్లియర్ అయిపోయింది. అక్కడ భోజనం చేసుకొని మేము ప్రశాంతంగా ఇంటికి వచ్చేసినాం. వచ్చినాక మాత్రం నా హెల్త్ మాత్రం మంచి ఉత్సాహంతో మళ్ళీ పాతలాగా అనిపించింది నాకు. నేను చాలా రోజుల నుంచి సిక్ అయినా అనమాట. మీరు కూడా ఏదైనా ఇబ్బంది ఉన్నా లేకున్నా కూడా మన మనసు ప్రశాంతత కోసం కూడా మనం వెళ్ళొచ్చు అనమాట. చూసుకోవచ్చు. ఒక్కొక్క విగ్రహం ఒక్కొక్క ఆశీర్వాదం ఇస్తుంది. ఒక్కొక్కరి దేవుడి దగ్గర ఉన్న బలాన్ని మనకు శక్తి రూపంలో ఇస్తారని నాకు అనిపించింది. మీరు కూడా తప్పకుండా వెళ్ళండి. ఆ శక్తిని మీరు కూడా తీసుకోండి. దేవుళ్ళు ఎంతమందికైనా ఎంత బలాన్నైనా ఇవ్వగలుగుతారు. దాని తర్వాతనే ఏదైనా కూడా. చూడండి విగ్రహాలు ఎంత బాగున్నాయో. ఎన్ని తీసినా ఇంకా అవ్వట్లేవు. ఆ దేవుళ్ళ పేర్లు కూడా నాకు తెలియదు అనమాట. అంతమంది దేవుళ్ళు ఇక్కడ కొలువై ఉన్నారు. అందరి పేర్లు చదివి వినిపించి చెప్పాలనిపించింది నాకు. కానీ అంతమంది దేవుళ్ళని చెప్పుకుంటూ పేర్లు చెప్పాలంటే కూడా చాలా టైం పడుతుంది. వీడియో లెంత్ అనేది ఎక్కువ అవుతుంది కాబట్టి ఇంకా మీరే చూసుకొని పేర్లు అనేవి మీరే చూసుకొని మీరే చదువుకోండి. అర్థమవుతుంది. అమ్మవారు చూడండి ఎంత బాగుందో అసలు. నాకైతే ఇట్లా చూడంగానే నా దగ్గర నిలబడి మాట్లాడుతున్న ఫీలింగ్ అయితే నాకు కలిగింది. ఒక్కొక్క శక్తి మన ఒంట్లోకి ఇట్లా ప్రవేశిస్తున్నట్టు అనిపించింది. అమ్మవార్ల దగ్గర జరుగుతుంటే పక్కన జరుగుతుంటే అట్లా నా మనసుకి అట్లా అనిపించింది. అమ్మవార్లు ఇన్ని రకాల శక్తులు ఉన్నాయా? ఇంత శక్తివంతమైన దేవుళ్ళు మన ఇక్కడ ఉన్నారా? అసలు నాకు ఇంతమంది అయితే నాకు నిజంగా తెలియదండి. ఓం శ్రీశైలపుత్రీ దేవ్యై నమః. చూస్తూ పోతుంటే ఎంతసేపు చూసినా, ఎంత టైం చూసినామో, ఎంతసేపు ఉన్నామో అందులో కూడా మనకు మన టైం అనేది ఉండదండి. అదొక ప్రపంచంలో, కొత్త ప్రపంచంలోకి వెళ్ళినట్టు ఉంటుంది. చూడండి అమ్మవారు ఎట్లా ఉందో. ఒక్క విగ్రహానికి చాలా జీవకళ అనేది ఇట్లా అంటే ఇట్లా కనపడుతుంది అనమాట. అసలు మన పక్కన ఉన్నారండి అంతే. ఇంకా అక్కడ ఉన్నంతసేపు మన పక్కన. ఇక్కడికి రాగానే నాకైతే ఒంట్లో గూస్ బంప్స్ లాగా వచ్చినాయండి. ఒళ్ళంతా ఇట్లా ఒక పులకింతలాగా ఏర్పడ్డది. ఇంతమంది దేవుళ్ళ దగ్గరికి మనం వెళ్ళి లోపలికి వెళ్ళినవా అనిపించింది. బాబా విగ్రహం చూడండి, స్ఫటికలింగం చూడండి. అది చూసి మన అదృష్టం చూడడమే మన అదృష్టం అనుకోవాలి. కనిపించిందా మీకు? స్ఫటికలింగం అనేది దర్శనం చేసుకోండి. సర్వరోగ నివారణ అవుతుంది మనకు. అమ్మవారు చూడండి ఎంత బాగుందో అసలు. చూడండి శంకరుడు ఎంత బాగున్నాడో. ప్రతి ఒక్క దేవుడికి జీవకళ అనేది ఉట్టి పడుతుందండి. స్పెషల్గా దేవుళ్ళందరూ ఇక్కడే కొలువై ఉన్నారు మనం దీవించడానికి కోసం. కాబట్టి మనం తప్పకుండా ఒక్కసారి దర్శనం చేసుకొని ఆ దేవుడి అనుగ్రహాన్ని మనం పొందాలి. ఆయుర ఆరోగ్యాలు మనం దేవుడి ద్వారా తీసుకోవాలి. ఎంత బాగుంది చూడండి అసలు. అక్కడికి వెళ్తే అనుభూతే వేరు. తప్పకుండా మీరు ఒకసారి విజిట్ చేయండి. ఆ దేవుని అనుగ్రహాన్ని మీరు కూడా పొందండి. ఆయుర ఆరోగ్యాలతోటి, అష్టైశ్వర్యాలతోటి మీరు సంతోషంగా మీ జీవితాన్ని మీరు సాగించుకోండి. ఎక్కడ చూసినా ఇట్లా శివలింగాలన్నీ కూడా ఈ రకంగా ఉన్నాయన్నమాట. ఇదొక్కటి మాత్రం దగ్గర నుంచి తీసిన నేను. ఎంత బాగుందో చూడండి. ప్రతి ఒక్క ప్లేస్లో కూడా ఇట్లనే ఉంటుంది అన్నమాట. ఒక దగ్గర 50, ఒక దగ్గర 40, ఒక దగ్గర 70 అట్లా విగ్రహాలు శివలింగాలు పెట్టుకుంటూ దాని పక్కన దేవతామూర్తుల విగ్రహాలన్నీ పెట్టి ఉన్నాయన్నమాట. అంటే ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క దేవుడు ప్రత్యేకత అనేది ఆ సెక్షన్లో పెట్టిర్రు. ఎంత బాగా మలిచిరంటే ప్రతి దగ్గర శ్రీచక్రం అనేది పెట్టి ఉంచారు కాబట్టి స్థానబలం చాలా గట్టిగా ఉంటుంది. మనకు కూడా అన్ని రకాల ఒక శక్తి మాత్రం తప్పకుండా మనకు పాజిటివ్ ఎనర్జీ అనేది మన బాడీలోకి వస్తుంది. తప్పకుండా మీరు వెళ్ళండి, దర్శనం చేసుకోండి. ఇక్కడున్న ప్రతి ఒక్క దేవుడి అనుగ్రహం కూడా మీరు పొందండి. ఏ దేవుడి దగ్గరికి వెళ్ళినా, ఏ గుడికి వెళ్ళినా ఒక దేవుడు మాత్రమే ఉంటాడు, ఒక్కరి దేవుడి దీవెనే ఉంటుంది. ఇక్కడ అట్లా కాదండి. ప్రతి ఒక్క దేవుడి దీవెన
దీవెన అనేది మనం పొందితే ఇంకా ఎక్కడ ఏ సమస్య అనేది ఉండదు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.